హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల వీటో వినియోగంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పరిగణనల ద్వారా వీటో నడుస్తోందని, నైతిక బాధ్యతల ద్వారా కాదని భారతదేశం నొక్కి చెప్పింది. కేవలం 5 శాశ్వత సభ్యులకు మాత్రమే వీటోను ఉపయోగించే అధికారాన్ని ఇవ్వడం దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధమని పేర్కొంది. వీటో వినియోగంపై ఐరాస సాధారణ సభ నిర్వహించిన ప్లీనరీని ఉద్దేశించి భారత శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక్ మాథుర్ ప్రసంగించారు. గత 75 సంవత్సరాలుగా 5 శాశ్వత సభ్య దేశాలు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీటోను ఉపయోగించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలోని 15 దేశాల్లో కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు కాగా వీటికి మాత్రమే వీటో అధికారం ఉంది. వీటో ప్రక్రియ రాజకీయ పరిశీలన ద్వారా నడపబడుతోంది, నైతిక బాధ్యతల ద్వారా కాదు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టుగా వీటోను ఉపయోగించగల సభ్యదేశం లేదా సభ్య దేశాలు నైతిక ఒత్తిడితో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నాయి అని మాథూర్ అన్నారు. గతేడాది ఏప్రిల్లో వీటో ఇనిషియేటివ్ తీర్మానంపై ఓటింగ్ లేకుండానే ఐరాస సాధారణ సభ ఏకాభిప్రాయంతో ఆమోదించింది. తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత శాశ్వత సభ్యదేశం వీటోను ఉపయోగించడాన్ని అడ్డుకునేలా సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ప్రేరేపిస్తోంది. అంతేకాదు, ఐరాస సభ్యులందరూ వీటోను పరిశీలించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. గతేడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్పై దాడి చేసిన మర్నాడే భద్రతా మండలిలో రష్యా తన వీటోను ఉపయోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటోను ఉపయోగించే అధికారాన్ని కేవలం 5 సభ్యులకు మాత్రమే కేటాయించారు. ఇది దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మనస్తత్వాన్ని మాత్రమే శాశ్వతం చేస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతా మండలి సంస్కరణపై ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్లో ఆఫ్రికా వైఖరిని మాథుర్ ఉటంకిస్తూ నిబంధన ప్రకారం శాశ్వత సభ్యులకు వీటోను రద్దు చేయాలి. అది ఉనికిలో ఉన్నంతకాలం సాధారణ న్యాయానికి సంబంధించిన అంశంగా దానిని కొత్త వాటికి విస్తరించాలి అని డిమాండ్ చేశారు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.